ఈరోజు గరికపాటి గారి గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఆయనకేంటి గుడ్డి గోల, గుడ్డు గురించి ఏంటి, గుడ్డా గడిది గుడ్డా, ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన ప్రవచనాలు ఆయన చెప్పుకోవచ్చు కదా ఏసీ రూమ్లో కూర్చుని, ఎందుకు ఇవన్నీ అని. నిజమే కదండి. అర్థం కాని విషయం ఏంటంటే జనాలకి ₹1,00,000 1,50,000 సంపాదించే వాళ్ళు కూడా ఈఎంఐలని, అప్పులని, క్రెడిట్ కార్డులని, అవని ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. నిలవ కూలీలు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళ పిల్లలు, పెయింటర్ల పిల్లలు, చాలామంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చాలామంది పిల్లలు చదువుతున్నారు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ₹2,000 రోజుకి కూలీ వస్తుంది. వాళ్ళిద్దరు మనుషులు పనికి వెళ్తే అంటున్నారు. వాళ్ళిద్దరికి కూడా ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసుకోకుండా పనికి వెళ్తే పని వాళ్ళ ఇళ్లలోనే భోజనాలు పెడుతున్నారు. పనికి వెళ్ళిన చోట కూడా వాళ్ళకి భోజనాలు కొనుక్కుని ఇళ్లలో వాళ్ళు వంట తయారు చేసుకుని పిల్లలకి పంపించి ఇవన్నీ జరిగే పరిస్థితి అయితే చాలా కుటుంబాల్లో లేవండి. ఇంకా లేవు. చాలా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి వాళ్ళది ఎంత ఫ్రీలు ఇచ్చినా ఏమి ఇచ్చినా అంత జరిగేటట్టుగా వాళ్ళ కుటుంబాల్లో లేవు. ఇంకా వాళ్ళు చీటీలు కట్టుకుంటున్నారు, బంగారాలు కొనుక్కుంటున్నారు, మన ఇంట్లో ఉన్న వస్తువులు వాళ్ళ ఇంట్లోనూ ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. కానీ ఏదన్నా విషయం జరిగినప్పుడు కానీ, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు కానీ, పిల్లల స్కూళ్ళ విషయంలో వాళ్ళకి ఏదన్నా ఫ్రీ పెడితేనే గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చే పరిస్థితి తెలుసా అండి ఎవరికైనా? కొన్నాళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళు కనుమరుగైపోతాయేమో అనే పరిస్థితి కూడా వచ్చింది. భోజనాలు లేని రోజుల్లో మధ్యాహ్నం పూట మాలాంటి వాళ్ళు ఎవరన్నా స్కూల్లో చదువుకోవడానికి క్యారేజీలు తీసుకెళ్తే ఎంతోమంది ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయో తెలుసా మీ ఎవరికన్నా? ఆయనకే తెలుసు ఆ విషయం, టీచర్ కాబట్టి ఆయనకే తెలుసు. అంతకుముందు ఆయన జనరేషన్లో, ఆయన పెద్ద వయసులో వారాలు వాళ్ళు అని ఉండేవాళ్ళు. అంటే ఒక వారం ఒకళ్ళ ఇంట్లో భోజనం, ఒక వారం ఒకళ్ళ ఇంట్లో భోజనాలు చేసి చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. చదువు కోసం పెద్దవాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి ఒక వారం మీ ఇంటికి వస్తానండి భోజనానికి, మీ ఇంటికి వస్తానండి అని చెప్పి వెళ్తే సరే బాబు రామ్మ అని చెప్పి వారాలు పెట్టి భోజనాలు చేసి చదువుకున్న పిల్లలు ఉన్నారు. మనలాంటి వాళ్ళం ఎవరన్నా క్యారేజీలు తీసుకెళ్తే ముద్దలు కలిపి అందరికీ తలో ముద్ద పెట్టొచ్చేది నేను. అంతకుముందు మధ్యాహ్నం పూట 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల స్కూల్ అయినా నడిచెళ్ళి ఇంటికి భోజనానికి వచ్చి మళ్ళీ వెళ్ళిన సందర్భాలు. క్యారేజీలు కూడా చాలా తక్కువ కట్టేవాళ్ళు ఇంట్లో అమ్మలు. క్యారేజీలు తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటే ఒక 2 బాక్సులు ఎక్స్ట్రా పెట్టుకెళ్ళి పిల్లలకి ముద్దలు కలిపి అందరం తలో ముద్ద తినేసేసి ఆ పాడిని ఇంటికి వచ్చిన సందర్భం ఉంది. గుడ్డా గడిది గుడ్డా అంటే పోషక విలువల లోపాలు వస్తున్నాయి. మన ఇంట్లో పనిచేస్తున్న సర్వెంట్లు ఎవరైనా ఉన్నా చాలామంది అడుగుతుంటాం, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, మీ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని. ఈ రోజున్న ప్రైవేటు స్కూళ్ళకి ఫీజులు తట్టుకోలేక గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించుకుంటున్న పిల్లల్ని పంపిస్తున్న తల్లులు ఉన్నారు, పనులకు వస్తున్న తల్లులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏ పథకాలు ఇవ్వకుండా ఆపేస్తే గవర్నమెంట్కి లాస్ అయినా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సత్యసాయిబాబా ట్రస్టుల నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి ఎవరు హెల్ప్ చేస్తున్నారో అందరూ చేస్తున్నా, మన రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నా, పిల్లలకి కరెక్ట్గా అందట్లేదు అంటే మధ్యలో తినేసేవాళ్ళు ఉన్నంతకాలం ఎక్కడి నుంచి అందుతాయి సార్? ఎవరికైనా ఎక్కడి నుంచి అందుతాయి? ఒక తప్పు చూసి నేను చెప్దాము అనుకుంటే ఆ తప్పు నువ్వు చూసినందుకు నీకు ఇంత ఇస్తాను అని నోరు నొక్కేసే ప్రభుత్వాలు ఉన్నంతకాలం, అలాంటి మనుషులు ఉన్నంతకాలం ఎక్కడి నుంచి చెప్తారు ఎవరైనా? చెప్పలేరు ఎవరు బయటకు వచ్చి. అలాగే భోజనాల విషయంలో కూడా టీచర్స్కి బాధ్యత పెరిగిన మాట వాస్తవం, ఒత్తిడి పెరిగిన మాట వాస్తవం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఎంత పర్సంటేజ్ రావాలన్న కండిషన్ పెట్టిన మాట వాస్తవం. ఎదురుక మార్కులకు కానీ చదువులకు కానీ ఎవరు ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎంతసేపు లోకజ్ఞానం నేర్పేవాళ్ళు, బుద్ధి నేర్పేవాళ్ళు, ఎవరితో ఎలా ఉండాలో నేర్పేవాళ్ళు, గౌరవంగా ప్రవర్తించాలో నేర్పేవాళ్ళు. ఇప్పుడు నీకు సైన్స్లో ఎన్ని మార్కులు రావాలో తెలుసా, ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు రావాలో తెలుసా, తెలుగులో ఎన్ని మార్కులు రావాలో తెలుసా, నువ్వు టాపర్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా అని నేర్పిస్తున్నాను తప్ప ఏది నేర్పించట్లా స్కూల్లో. ఎవరు చెప్పేంత టైం కూడా ఎవరికి ఉండట్లేదు. చెప్పినా వినే ఓపిక పిల్లలకు కూడా లేదు. నేను మొన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ గుడ్లు అందినా అందకపోయినా బల్లిపడ్డా తొండపడ్డా ఏం పడ్డా చెట్లు అవి ఎక్కువగా ఉంటాయి, నీట్నెస్ ఉండదు. కాబట్టి ప్రతిదీ చూసుకుంటూ ఉండాలి.
గవర్నమెంట్ దగ్గర జీతాలు తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు మనకే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎన్ని గంటలు పని చేస్తున్నారు ఆయన? 48 గంటలు, రోజుకి 48 గంటలు పెట్టినా ఆయనకు సరిపోదు టైం. అలాంటిది టీచర్స్ ఇంకో గంట ఉండి చెప్పుకుని వెళ్ళాలి పిల్లలకి. తప్పేముంది? ఒత్తిడి పెరిగింది వాళ్ళ మీద, బాధ్యతలు పెరిగినాయి. 5ంటికి 4ంటికో స్కూల్ వదిలేస్తే ఇంకో గంట ఉండి చెప్పుకోవాలి. ఇంక అంతే, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. పిల్లలు కూడా దానికి అడ్జస్ట్ అవ్వాలి. ఎంతమంది పిల్లలకి ఇంట్లో కోడిగుడ్లు కూడా ఉడకబెట్టలేని పరిస్థితి తెలుసా తల్లులకి మీకు ఎవరికన్నా? ఇవన్నీ పెట్టినవాడు వాడు శోభనం పెళ్లి కొడుకులాగా ఉంటాడు అని చెప్పటంలో ఉద్దేశం ఆయన అది. శోభనం పెళ్లి కొడుకు అన్నందుకే మనము బాధపడి ఆయన మీద కౌంటర్లు వేస్తున్నాం. తప్పు మాట్లాడటం కూడా, ఆ మాట కూడా. కానీ 7th 8th వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్లు, లవ్ చేసుకోవడాలు, 10th క్లాస్కే ప్రెగ్నెంట్ రావటాలు, ఇంటర్కే పిల్లల్ని కనేయటాలు కూడా జరుగుతున్నాయి. టీచర్స్కి మంచి చెప్పే అవకాశం ఎక్కడ ఇవ్వట్లే. పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారు, వింటలేదు. 10th క్లాస్ వాడే అంతంత ఎత్తుంటున్నాడు, 6 అడుగులు ఎత్తుంటున్నాడు ఒక్కొక్కడు. ఏం చెప్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి? ఎలా ఉండాలో చెప్తాం? ఆ బాధ్యత తల్లులు తీసుకోవాలి, తండ్రులు తీసుకోవాలి. రే నాన్న, ఏదైనా ఇబ్బంది అయితే మనం పిల్లల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మన అక్కని ఎవరైనా ఏమైనా అన్నా మన ఎలా ఊరుకుంటానరా, అలాగే మీరు కూడా అలా చేయకండి నాన్నని మన పిల్లలకి తల్లిదండ్రులు చెప్పుకోవాలి. మధ్యాహ్నం భోజనాలు లేక చాలామంది పిల్లల చదువులు మానేసి కడుపు నిండక మంచినీళ్ళు తాగి పూర్వం రోజుల్లో చదువుకునే పిల్లలు ఎంతోమంది. ఆ చిన్న చదువుకి అప్పుడు టీచర్స్ ఎక్కువ ఒత్తిడి పెట్టేవాళ్ళు కాదు, ఎక్కువ భారాలు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు చదువుతున్న చదువుకి వాళ్ళకి కరెక్ట్గా ఫుడ్ కానీ, పోషకాహారాలు కానీ, లేకపోతే ఏదన్నా కానీ తినటానికి కానీ వాళ్ళకి ఇవ్వకపోతే, వాళ్ళకి అందుతున్నాయా అంటే అందినంత వరకు కూడా పిల్లలు తిని చదువుకోకపోతే వీళ్ళు ఈ చదువు భారాన్ని మొయ్యలేరు. ఆ బ్రెయిన్ ఒప్పుకోదు. ఇంటికి వెళ్ళిన తర్వాత బోల్ టెన్షన్స్ వాళ్ళకి. ఈ పిల్లలందరూ తండ్రులందరూ ఎంతమంది పనికి వెళ్తున్నారు, ఎంతమంది తాగి ఇంట్లో పడుకుంటున్నారు ఎవరికైనా తెలుసా బాధ? ఆడవాళ్ళు ఒక్కళ్ళే సంసారం నడుపుకొస్తున్న విషయం ఎవరికన్నా తెలుసా? ఒకరోజు పనికిపోతే ఒకరోజు పనికిపోడు మగవాడు ఇంట్లో. ఆ కుటుంబాలను ఎలా లాక్కురావాలి? ఇలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం భోజనాలు ఇలా ఫ్రీగా చదువుకోవడం, ఆ చదువుకున్న పిల్లలకి వేరే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకుంటున్నా కూడా చదువుకున్న దానికి డబ్బులు వేయటం. ఎంతమంది పిల్లలు ఉన్నా మీకు చదువుకోవడానికి మేము ఆసరా కల్పిస్తామమ్మా అని ప్రభుత్వానికి భారంగా మారినా కూడా దానికి ఇప్పించడం. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, ఏ స్కూల్లో చదివిన వాళ్ళు పూర్వ విద్యార్థులు చక్కగా మీ స్కూల్ని మీరు డెవలప్ చేసుకోండి అన్నమాట. నాకు తెగ నచ్చింది ఆ మాట. నిజం. మన పిల్లలు పుట్టినరోజులు వస్తాయి, ఒక క్లాస్లో బెంచీలు లేకపోతే చక్కగా మంచిగా ఉండే బెంచీలు, లేకపోతే వాళ్ళకి మంచిగా చైర్స్, చక్కగా మంచిగా ఏదైనా వాటర్కి అందుబాటులోకి తెచ్చే విధంగా RO వాటర్ ప్లాంట్ వేయించడము, అలా ఏదో ఒకటి పిల్లలకి స్కూల్ చేయడంలో తప్పే ఉందండి. ఏం చేసుకుంటాం, సంపాదించుకుందాం, పోయేటప్పుడు ఏమైనా కట్టుకుపోతామా, తీసుకుపోతామా? ఒక్కసారి సునామీ వచ్చిందంటే అందరం దాంట్లో పాటు పోతాం. మన వస్తువులు, బంగారం, వెండి. అదేదో 4 మంచి పనులు చేసిపోతే కనీసం నలుగురన్నా ఉపయోగపడతాం మనం. ఎన్ని ఉన్నాయండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ సరిచేయటం కోసం పూర్వ విద్యార్థులు దానికి హెల్ప్ చేయండి అంటే చాలామంది ముందుకు వస్తారు. చక్కగా గుడ్డు లేదు, గడిది గుడ్డు లేదు, అక్కర్లేని వద్దు, పెద్దవాళ్ళం అయిపోతున్నాం, చక్కగా పెద్దరికంగా మాట్లాడుకోవడం, పెద్దరికంగా ఉండటం కావాలి. మీరు చెప్పిన మంచి విధానం ఒక సైడు, అది వచ్చిన విధానం ఇంకో సైడ్లోకి వచ్చింది. అదే పరిస్థితులు. భోజనం, హాస్పిటల్స్లో కూడా భోజనం లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడతారో తెలుసా అండి? మధ్యాహ్నం భోజనం హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టకపోతే ఎంతమంది వైద్యం చేయించుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాస్తున్నారో తెలుసా ఎవరికైనా? ఏసీ రూమ్లో కూర్చుని, సోఫాలో కూర్చుని, కుర్చీల్లో కూర్చుని, వాడికి ఇది వద్దు, వీడికి ఆ పథకం వద్దు, వాడికి ఆ పథకం వద్దు, విడిపోతే ఎవరికైనా కానీ మధ్యాహ్నం భోజనం, చదువు, ఫ్రీగా ఆరోగ్యం ఉండాలండి. మనిషికి వైద్యం చేయించుకోగలగాలి. ఈ 3 ఉంటే చాలు. తక్కిన పథకాలు ఉన్నా లేకపోయినా, ఏమున్నా సరే ఏం లేకపోయినా సరే మనిషి దర్జాగా హ్యాపీగా బతికేస్తారు. చక్కగా పిల్లాడు వెళ్ళి చదువుకుంటాడు, స్కూల్లోనే భోజనం పెడతారు, చక్కగా హాయిగా ఉంటాడు.
ఏదైనా ప్రాబ్లం వచ్చి జబ్బు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి. లేకపోతే చక్కగా కార్డ్స్ ఉంటున్నాయి, గవర్నమెంట్ కార్డు ఇస్తుంది, ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళి వైద్యం చేయించుకోండి అని ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నవాళ్ళు ఏదైనా ఫండ్స్ కానీ డొనేషన్లు కానీ రూపంలో ఇస్తే ఇంకా గవర్నమెంట్ ముందుకెళ్ళి ఏదైనా చేయగలుగుతుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ లేకపోయినా ఎవరున్నా ఫండ్స్ రూపంలో ఎవరైనా ఇచ్చేవాళ్ళు దాతలు ఉంటే చక్కగా బోల్డ్ని చేస్తూ ఉంటారు ఎవరైనా. అది పిల్లల భోజనం విషయంలో కరెక్ట్గా భోజనం ఉంటేనే పిల్లలు మధ్యాహ్నం పూట చక్కగా తిని హాయిగా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు చదువుకోగలుగుతారు. అంతేగాని పిల్లల్ని అవమానించడం, గుడ్లు గురించి అవమానించడం, ఎగ్స్ గురించి మాట్లాడటం, లేదంటే శోభనం పెళ్ళికొడుకు అంటాం. ఆయన శోభనం పెళ్ళికొడుకు అన్నదానికే జనమందరికీ అలా మాట్లాడటం ఏంటని కోపాలు వచ్చినాయి. మరి అదే ఏజ్ పిల్లలందరూ బయట చాలా రకాలుగా స్కూళ్ళకు వచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. కానీ దాన్ని చెప్పేవాళ్ళు, దాన్ని ఖండించేవాళ్ళు, వాడి హార్మోన్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవరన్నా చేయగలుగుతున్నావా? 6 అడుగుల మనిషికి వెళ్ళి ఏం చెప్తాం మనం? కానీ చెప్పాలి, ఓపెన్ అప్గా చెప్పాలి. ఒరే మీ ఫ్యూచర్ పాడవుతుంది, 8th 9th 10th 6th 7th నుంచే మీరు స్టార్ట్ చేస్తున్నారు ఇలాంటి పనులన్నీ, మీ ఫ్యూచర్ పోతుంది, మీ భవిష్యత్తు నాశనం అవుతుంది, మీరు ఈ విధంగా ఉండాలి నాన్న అని మంచిగా చెప్పే రోజులే వచ్చినాయి. ఇంట్లోని పిల్లలకు చెప్తుంటేనే వినకుండా పరిస్థితి వచ్చింది. కౌన్సిలింగ్ రూపంలో చెప్పాలి. ఒక్కొక్క రోజు కౌన్సిలింగ్లకు వచ్చే డాక్టర్స్ కానీ లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, కౌన్సిలర్స్ ఇలా చెప్పేవాళ్ళు ఉన్నా చక్కగా వాళ్ళకి స్కూళ్ళకి ఒక్కొక్క గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చి ఉచితంగా మీ అంతరే మీరే ప్రోగ్రామ్స్ చేసుకుని పిల్లల మైండ్ శక్తిని మార్చే అద్భుతమైన మీ ప్రోగ్రామ్స్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మొన్న కూడా కలెక్టర్ గారు గోదావరి జిల్లాలో 10th క్లాస్ పిల్లలందరికీ ఆఫీసర్లను వేశారు. వాళ్ళకి మైండ్ రిలాక్స్గా ఉండేటట్టు, టెన్షన్ తీసుకోకుండా ఉండేట్టు, ఒత్తిడి లేకుండా ఉండేట్టు, ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా ఎలా చదువుకోవాలి, లేకపోతే ఎలా వాళ్ళకి స్కిల్స్ పెంచాలి, ఎలా చదువుకుంటే వాళ్ళు బాగా మార్కులు వస్తాయి అని చెప్పి ఆఫీసర్లు వేస్తే వాళ్ళందరికీ అదే పనిలో ఉండి పిల్లలకి మోటివేషన్ ఇస్తూ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉండాలి అని చెప్తుంటే, అరే మా కోసం ఇంత పెద్ద ఆఫీసర్ వస్తున్నాడు, మనకి చక్కగా అన్నీ చెప్తున్నారు అని పిల్లలు చాలా ఉత్సాహంగా ఎదురు చూశారు. అది మీరు కూడా స్కూల్స్కి వెళ్ళినప్పుడు చక్కగా పిల్లలకి అర్థమయ్యే విధంగా భవిష్యత్తు ఇలా పాడు చేసుకోవద్దు, ఇలా ఉండండి నాన్న, భోజనాలు బాగుండకపోయినా ప్లేట్లు బాగుండకపోయినా ఒకళ్ళు ఉండి చక్కగా కడిగేసుకుని తినండి నాన్న, మీకు ఏదన్నా అందకపోతే ఇలా చేయండి నాన్న అని చెప్పండి. అర్థమైందా? లేకపోతే ఒక 2 రోజులు ఎక్కడన్నా మీరు ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు వచ్చిన డబ్బుల్ని ఏదో గవర్నమెంట్ స్కూల్స్కి ఇట్లా వాళ్ళు గవర్నమెంట్ పెడుతున్న అన్నదాన పథకాల్లో డబ్బులు ఇస్తే ఇంకా కడుపు నిండి ఇంకో మంచి పోషకాహారాలు పెడతారు. తెలిసిందా? మన పిల్లల బర్త్డేలైనా ఏమైనా ఒక 70 మందో 100 మందో 200 మందో పిల్లలు ఉంటారు. చక్కగా బూందీ స్వీట్ ప్యాక్ చేసేసి స్కూల్లో ఇచ్చేస్తే ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి ఇచ్చేస్తారు, చక్కగా పిల్లలు తింటారు. లేకపోతే ఏదైనా స్నాక్, ఏదైనా చక్కగా ఏదో ఒకటి మనకు నచ్చింది, వాళ్ళకి ఎండాకాలం వస్తుంది, సమ్మర్ వస్తుంది, చక్కగా బటర్ మిల్క్ ప్యాకెట్లు కానీ అట్లా ఏదన్నా పిల్లలకు ఉపయోగపడే పనులు చేయాలి. కానీ ఎదురు ఇంకా మనం సంపాదించుకుంటున్నప్పుడు పిల్లల్ని ఇంకా కించపరిచేటట్టు, పిల్లల్ని అవమానించేటట్టు అనవసరంగా మాట్లాడి వాళ్ళకి ఆ భోజనాలు కూడా వద్దంటున్నాడు రై ముసలోడని చెప్పి పిల్లలకి ద్వేషం కలిగేటట్టు చెప్పకుండా మంచిగా ఉంటే బాగుంటుంది. చెప్పిన విధానం ఒక రకమైతే మీరు దాన్ని గరికపాటి గారు చెప్పిన మాటల్లో అర్థం వేరుగా వచ్చేటట్టు మాట్లాడారు ఆయన. అది టీచర్స్ మీద ఒత్తిడి పెరుగుతుందంటే చెప్పిన మాట కరెక్టే, కానీ ఇంకొక గంట సేపు ఎక్కువగా ఉండి పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం టీచర్స్కి అప్పచెప్పాలి. దానికోసం వాళ్ళు ఒక స్టాఫ్ని పెట్టి వాడిని పెత్తనం చేయడానికి ఇంకోళ్ళని పెట్టేంత ఆర్థిక పరిస్థితి మన గవర్నమెంట్కి కూడా లేదు. కాబట్టి ఉన్నవాళ్లే సరి చేసుకోవాలి మనమే. అది ఓకేనా?